అది అంటే తను ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి అయితే పైకి వచ్చిండో దాన్నే విమర్శించడం అన్నట్టు. అదే. ఇప్పుడు ఎట్లా అంటే బీజేపీలో చాలా మంది సంఘ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు. సంఘ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా చాలా కామన్ పీపుల్ ఉంటారు. కామన్ పీపుల్ అంటే వాళ్ళు క్షేత్ర స్థాయి నుంచి పని చేసుకుంటూ ఈ స్థాయికి వచ్చిన వాళ్ళు ఉంటారు. బండి సంజయ్ అయినా, కిషన్ రెడ్డి అయినా ఒకప్పుడు హైదరాబాద్ ఆఫీస్ లో కామన్ కార్యకర్త పని చేసిండు కిషన్ రెడ్డి. ఇప్పుడు సెంట్రల్ మినిస్టర్ స్థాయికి ఎదిగిండు. అంటే నువ్వు ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి అయితే పైకి నడుచుకుంటూ వచ్చినావో దానిపైన విమర్శలు చేయడం. వీళ్ళే కాదు, నరేంద్ర మోదీ గారే కదా. మనం చూస్తే గతంలో అద్వానీ గారు ఉన్నప్పుడు, వాజ్పేయి గారు ఉన్నప్పుడు వాళ్ళ ముందు చేతులు కట్టుకొని చిన్న ఒకటి తుండు బ్యాగ్ వేసుకొని కనిపించినటువంటి ఫోటోలు ఇప్పుడు కూడా మనం చూస్తుంటాం. అట్లాంటి సిచ్యువేషన్ లో కామన్ కార్యకర్త రైల్వే స్టేషన్ లో టీ అమ్ముకున్నటువంటి నరేంద్ర మోదీ గారు RSS లో వెళ్ళి మరి బల్లలు దూర్చింటారు, బెంచ్లు దూర్చింటారు, అన్ని చూసింటారు. ఈ రోజు భారతదేశ అత్యున్నత పదవి అని చెప్పాలి కదా ప్రధానమంత్రి. అంటే ప్రెసిడెంట్ ఫస్ట్ మెంబర్ అయితే తర్వాత దేశాన్ని వెళ్ళేటువంటిది పాలనా పరంగా చూసుకున్నట్టయితే ది ఫస్ట్ అని చెప్తారు కదా. మరి అట్లాంటి ఆయన్నే కూడా బల్లలు దూర్చి వచ్చినటువంటిది. మరి రాజా సింగ్ వ్యాఖ్యలు అనేటువంటిది